ఎవ్వరు కూడా ఒంటి మీద బట్టలు లేకుండా మొండి మొలతో ఉండకూడదు. ఓడి వేసుకొని కాలేజీ పిల్ల కలర్ఫుల్గా ఉంది. అది ఓడి కాదండి, ఈ పంచ మీరు కట్టుకున్నప్పుడు కంటే అది కట్టుకుంటేనే బాగుందండి. సిగ్గును దాస్తున్నాను. తెలిసేలా చెప్పు. మొండి మొలతో ఏమైనా ఉండొచ్చా? ఉంటే బానే ఉంటది. ఉండకూడదు. గేదెలు మాత్రం బట్టలు లేకుండా ఎందుకు ఉండాలి? సిగ్గేదు. మనకెన్నో రకాలుగా ఉపయోగపడుతున్న గొర్రెలకి, బర్రెలకి, పక్షులకి, పందులకి బట్టలు వేయాల్సిందే. పందులుకా? పందులకి తీరా ఇలాంటి కామందులు కళ్ళు పడకుండా ఉండడానికి. ఊరుకోరా, అదేదో చెప్పు. చెప్పేది అసలు దాని కాదు, ముందు నిన్నాలి. మా మామని ఏమైనా అన్నా అంటే జంక్షన్ జామ్ అయిపోద్ది. ఏంటే విసిలేటే? పో బయటికి పో. కేసే ఇక లాభం లేదురా. ఇది ఇంకా ఇక్కడే ఉంటే ఊళ్ళో వాళ్ళందరి ముందు మన పరువు పోద్ది. దీని అడ్రస్ ఏంటో కొనుక్కుని దీని ఇక్కడి నుంచి వెంటనే బయటికి కట్టాలి. కూర్చో 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 కూర్చో. లారీ కుండపై కర్మ. అడ్రస్ ఏంటో కనుక్కో. కుండ చచ్చిపోయింది. ఎన్నెలమ్మా? ఏంటమ్మా? నీ అడ్రస్ ఏంటమ్మా? అడ్రస్ అంటే ఏంటమ్మా? జంక్షన్ జామ్ అయిపోతాయి. మర్యాదగా అడ్రస్ ఏంటో చెప్పు. ఏంటండి, ఏదో లారీ కదని మర్యాదిస్తుంటే దగ్గర రెచ్చిపోతున్నారు. మాకు కూడా కోపట్టు వచ్చు, కళ్ళు ఎర్రగా చేయడం వచ్చు. సరే అడ్రస్ చెప్పు. చెప్తా. పెద్ద నీకే ఉన్నారులే, డొక్కు ముసలిది తిక్క క్లీనర్. వెవ్వెవ్వే నాకెవరు లేరనుకుంటున్నారా? ఉన్నారా? నాకు ఉన్నారు. బెదరు బండి లైన్ లోకి వచ్చేసింది. అదే స్పీడు. గేర్ మార్చొద్దు, బ్రేక్ వేయొద్దు. రాణి రాణి. నాకు తాత ఉన్నాడు, ఒక మామ ఉన్నాడు. ఆ తాత పేరు ఏం పేరమ్మా? తాత పేరు చెప్పు. తాత పేరు చెప్పు. గాంధీ తాత. గాంధీ తాత. మావ పేరేంటి తల్లి? చందమావ. అప్పుడు రేడియో మావ, టీవీ అన్నయ్య కూడా ఉన్నట్టున్నారు. నీకెలా తెలుసు? అడ్రస్ చెప్తా. అడ్రస్ చెప్తుందట. బుర్రలో ఎక్కించుకుంటాను. చెప్పు. మా నాన్న పేరు అక్బర్ బాదుషా. ఈ పేరెక్కడో తగిలినట్టుందిరా. ఎక్కడో తగలడం ఏంటి భయ్యా? పక్క ముస్లిం ఫ్యామిలీ. ఫేస్ కట్ చూస్తే తెలియట్లా? నీకెందుకు ఉర్దూలో మాట్లాడి మొత్తం మ్యాటర్ లైన్ చేస్తాను. బహన్ భయ్యా, हम आपका कौन है? तुम्हारा बाप का नाम बोला अच्छा है, तुम्हारा एड्रेस बोलो. भैया बोलता. बोलो बहन बोलो. कुतुब मीनार पक्कना. अच्छा, कुतुब मीनार का पीछे. ताजमहल एदुरु. बहुत अच्छा. ताजमहल का नीचे. చార్మినార్ ఎదురు సందు ఇంద్రప్రస్థ. దొరికేసింది. ఏంటో దొరికింది? అదేదో తిక్కది అడ్రస్ వాగుతుంటే ఏంటి దొరికింది? ప్యాసింజర్ జర ముస్లిం బాయ్. నాకేదో ఉర్దూ వచ్చి కాబట్టి ఇంతవరకు మేనేజ్ చేశాను. నీకెందుకు పద ఉత్తరం కొట్టించేద్దాం పదా. బెల్లం లేనివాడే ఉప్పు కారం తిన్నవాడిని హెల్ప్ చేయవలసింది పోయి చీ కొడతావా? సుఖపడింది నేను ఒప్పుకునేనా? నువ్వు కూడా సుఖపడవా? నా ఎవరు నచ్చలేదు అనుకో, అప్పుడు చెప్పించుకో. సెక్స్ కారణం
అందుకే వదిలేశాను. రేపు సీన్కి వెళ్ళాం అనుకో, ఆయాసం, అలుపు, గొడ్డలు తిరగడం, అది నా భయం. నా మాట కాదనుకో, అసలే ఆ ట్రబుల్ ఉన్నామండి. నా మాట విను. ఇంతవరకు అన్నం తినే మనిషిలాగా అడిగాను, ఇప్పుడు గడ్డి తినే పశువులా రెచ్చిపోతాను. నువ్వెవరి మీద చెయ్యేస్తున్నావో తెలుసా? ఒక్కసారి అటు చూడు. నేను నరసింహం ఉంచుకున్న ఆడదాన్ని. నరసింహం సంగతి నీకు తెలుసుగా. ఈ పరిస్థితుల్లో నిన్నిక్కడ నరసింహం చూస్తే ఏం జరుగుతుందో తెలుసా? తమ్ముడిని నుంచుకుంటాడా వదినా? రిలేషన్ మర్చిపోయి ఎమోషన్ అయిపోయిన అక్కయ్య, ఈ విషయం వాడికి చెప్పొద్దు పెద్దమ్మా. నీకు దండం పెడతానమ్మా, బుద్ధి వచ్చిందమ్మా. అమ్మా అయ్యో. టీచరమ్మా, అర్జెంటుగా ఓ ఉత్తరం రాయాలి, పెన్ను పేపర్ తీసుకురా. ఉత్తరమా? ఎవరికి? ఏం లేదు, ఆ పిచ్చిదాని అల్లరి బాగా ఎక్కువైపోయింది. దాని చివరికి భయపడితే అడ్రస్ చెప్పింది. వాళ్ళని రమ్మని వెంటనే నువ్వు హిందీలో ఉత్తరం రాయాలి. ముందు అడ్రస్ రాసేసుకోండి, మళ్ళీ మర్చిపోతాను. అక్బర్ బాద్షా, కుతుబ్ మినార్ పక్కన, చార్మినార్ వెనక, తాజ్ మహల్ కి ఎదురు, ఇంద్రప్రస్థ. అయ్యో, అదేంటండి అడ్రస్ చెప్తే నవ్వుతున్నారు? ఇది అడ్రస్ ఏం కాదు. పెన్నెలేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడింది, అది నమ్మి పేరు పిచ్చి వాళ్ళు అయ్యారు. దాంతి ముస్లిం ఫేస్ కదా, నీకు ఉర్దూ బాగా వచ్చు. అబ్బే, నాకు తెలుగే సరిగా రాదు. నిన్ను దొరదెక్కి దుకాణం పెట్టాలనుకున్నారు, ఆ నర్సుగాడు వచ్చి ఎకారం పుట్టించాడనమాట. అదేరా నా బ్యాడ్ లక్. ఆ టెంపర్ బాడీకి జంపర్ అయిపోదాం అనుకున్నాను, మధ్యలో నర్సుగాడు దూరి బంపర్ లాంటి కొట్టించాడు. నవ్వేసుకుంటున్నాడు. ఇక గీత్ కాపే చెల్లె. ఇలాంటి తాగుబోతాల బాణాన పడి ఎంతమంది తల్లులు చెల్లెళ్ళు వాళ్ళ తాలుబట్లు అమ్ముడుపోయాయో, తెగిపోయాయో ఏనాడన్నా ఆలోచించవట. నువ్వు గుడ్లురివి మీసాలు మెలిపెట్టి సాగించిన సారాయి వ్యాపారమే నీ బుద్ధిని బురదలోకి లాగింది, దీన్ని పీక్కు తినబోయింది. నరసింహ, ఏంటిదంతా? ఆ పాత నరసింహ చచ్చిపోయాడు బాబాయ్. చూడవాడించే నరసింహ, సారా పట్టీలు నడిపించి మనుషుల ప్రాణాలతో ఆడుకునే ఆ నరసింహ చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ నరసింహ ఇంతకు ముందే పుట్టాడు. ఎవడైనా తల్లికి కొడుకుగా పుడతాడు, కానీ ఈ నరసింహ ఆ పెళ్లికి మొగుడుగా పుట్టాడు. పుట్టక ముందే పలానా వాళ్ళు మొగుడు పెళ్ళాలని ఆ భగవంతుడు రాసి పెట్టే ఉంటాడమ్మా. లేకపోతే ఈ పిచ్చి పిల్ల నరసింహ పెళ్ళవుతుందని ఎవరైనా అనుకున్నావా? ఏదేమైనా ఎన్నెలమ్మ అడుగు పెట్టిన వేళ విశేషమే. సారా గాయించే నరసింహ ఊళ్ళో సారా అంతా తగలబెట్టేశాడు. ఊళ్ళో ఎవరైనా తాగితే చంపేస్తాడంట. ఇక మనకు మంచి రోజులు వచ్చినట్టే. నాకు ఈ షోకులు బీకులు ఎందుకమ్మా? ఇవాళ నీ శోభనం అమ్మా. శోభనం అంటే అదేంటి నా బుర్ర గీకుతా? నాకు బుర్ర లేదుగా, అందుకని. మా అమ్మ చెప్పు మా అమ్మ, శోభనం అంటే ఏంటి? లారీ వచ్చి లైట్లు అర్పి చెప్తాడులే. అన్నకి శోభనమన్నా, అన్నకి అతా మనసోరెడ్డి, ఇక బళ్ళని రూట్ మీద తోలవే. అర్జెంట్గా నాకు 6 నిమ్మకాయలు కావాలి. నిమ్మకాయలా? అయ్యేందుకురా? ఎందుకండి, కొత్త బండిని రూట్ లోకి పంపేటప్పుడు లారీకి ఫ్రంట్ లో 2 నిమ్మకాయలు కట్టి 4 చక్రాల కింద 4 నిమ్మకాయలు పెడతావా? అట్టాగే ఫస్ట్ నైట్ మంత్ 2 నిమ్మకాయలు కట్టి 4 కోళ్ళ కింద 4 నిమ్మకాయలు ఎట్టాలా? మోదనష్టం సచ్చినాడ. నీ లారీ బుద్ధి పోనుసుకున్నావు కదేరా. నిమ్మకాయల నీ బొందకాయల. నువ్వు వెళ్ళి ఆడొస్తున్నాడేమో చూసి తగలాడు మోదనష్టపాడ. నా లారీ సెంటిమెంట్ అని చెప్పాను.
ఆ పైన మీ ఇష్టం. పువ్వుల జడైతాకి లక్ష్మమ్మ మనవరాల్ని పంపిస్తానంది, ఇంకా పంపించలేదేమే. వచ్చేసా బామ్మ. రామ్మ. ఆ. ఎవరి లేలేండి లారీ, ఫుల్లుగా గాలి కొట్టిన లారీ టైర్ లాగా ఉంది, ఎత్తి కుదేస్తుందేమో. చీర కట్టడం అయిపోయింది, ఇక పూల జడైతమే. ఆ గదిలో పూలు ఉన్నాయి, తీసుకురా. సరే బామ్మ. ఆ బట్టలేంటే మొగరాయిల్లాగా హిందీ దయ్యం పట్టుకుందంట. హిందీ దయ్యమా? అది పట్నంలో ఏదో హిందీ సినిమా చూసిందంట, అప్పటి నుంచి ఇలా తయారైంది. దాన్ని ఏదైనా అని కానీ బండిట్ క్లీన్ అని మాత్రం అనకూడదు. బండి క్లీన్ అంటే అంటే ఏమవుద్ది? ఏదో జరుగుతులే, అది ఆడాళ్ళు చెప్పుకునే మాట కాదు. బండిట్కీనంటే ఏదో జరుగుద్దా? ఆడాళ్లే చెప్పడానికి సిగ్గుపడుతున్నారంటే మగాళ్ళకి శివాలెత్తించేసే పనేదో చేస్తదన్నమాట. పూలెక్కడా? వాళ్ళ కింద. బండిట్కి बचपन में मैंने रेप कर दिया बदमाश, मैं जान बचाने के लिए तूने फर्ज नहीं हुआ ठाकुर साहब। సంసారానికి హరించి కూడా పనికి రాకుండా చేసేసింది. ఓ హిందీ దైవా, నా బతుకు బందర బస్ స్టాండ్ చేసావా? సారీ అండి, ఇంకెప్పుడు ఆ మాట అనకండి, నాకు ఆవేశం వచ్చేస్తుంది. అంబులెన్స్ మీద రెడ్ బల్బ్ చాలా అందంగా ఉన్నారండి, వస్తా. వండర్ఫుల్. నిమ్మకాయలు కూడా ఉంటే బాగుండేది. టైర్లో గాలి ఓకే, డీజిల్ ఆయిల్ రెడీ, ఇంజిన్ ఆయిల్ ఓ వెన్నెలమ్మ తేవాలిగా. బెదరు చెక్ పోస్టులు లేవు, స్పీడ్ బ్రేకర్ లేవు, బ్రేక్ ఇన్స్పెక్టర్ లేరు, ఇక రెచ్చిపో. ఇచ్చికిచ్చా